ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఒకసారి మనం మొత్తం ఓవరాల్ పిక్చర్ తీసుకుందాం. చెప్పండి సార్. ఇవాల్టి వరకు మొన్న జరిగిన రీసెంట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వరకు చూసుకుంటే గడిచిన 3 ఏళ్ళలో యాజ్ ఎ పార్టీ బీజేపీ దూసుకెళ్తోంది. దానికి వాళ్ళు అవలంబిస్తున్న ప్రాక్టీసెస్ పెరిఫెరల్గా సరే వాళ్ళు సంఘ్ను చెప్పేదాన్ని బట్టి పోవటం అనేది. బట్ గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వెనక వాళ్ళకు కూడా వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందా? 100% ఉంది సార్. నేను బీజేపీ యాక్చువల్గా మీరు ఆస్ట్రాలజీ మీకు బేసిక్ ఐడియా ఒకటి ఉన్నది కాబట్టి నేను ఒక ప్యాటర్న్ చెప్తాను. అది జరుగుతుందా లేదా మీరు మామూలుగా ఇది లైవ్లో మనం మాట్లాడుకున్నాం, మీరు కాదు అవును చెప్పండి సార్. పిఎం అయిన తర్వాత ఆయన ఫస్ట్ హామీ కాలాదని సార్, స్విస్ బ్యాంక్ నుంచి ఇండియాకి డబ్బులు తెస్తాం అనేది. ఆయన జాతకంలో 10th హౌస్లో సాటర్న్ వీనస్ ఉంటుంది, 10th హౌస్లో 11th హౌస్ మెర్క్యూరీ ఉంటుంది. ఓకే, జాతకరీత్యా అంటే ఈ 2 హౌసెస్ మీద తంత్రాలు ఎలా జరిగాయని చెప్తాను సార్. శుక్రుడు రిలేటెడ్ అయిన ఫండింగ్ అదర్ దెన్ వైభవయోగం. అది ఎందుకు రవింట్లో శుక్రుడు ఉంటే వైభవం జాతకాల ప్యాటర్న్. ఆ టైంలో ట్రాన్సిట్ దానికి సంబంధించింది. దాని తర్వాత స్వచ్ఛ భారత్ సాటర్న్కి మళ్ళీ ఆయన 10th హౌస్కి రిలేటెడ్ అయిన ఇష్యూ. అది ఇంప్లిమెంటేషన్ వైజ్ వాటి మీద చూసారనుకోండి సార్, రవి స్థానం గుడులు అంటాం టెంపుల్స్. ఆయన 3rd టైంలో టెంపుల్స్ చుట్టూ ఉన్న పరిసరాలను అన్ని యావత్ భారతదేశంలో భారీగా డెవలప్మెంట్స్, రోడ్స్, ఫెసిలిటైజేషన్ బాగా చేశారు. దీని తర్వాత బిజినెస్ పీపుల్ని 11th హౌస్ కంప్లీట్గా బిజినెస్ పీపుల్తో అటాచ్ అయి ఉంది. ఆయన ట్రావెల్ అంతా మీరు ఇండియాలో ఉన్న బిజినెస్ పీపుల్తో కంప్లీట్గా అటాచ్ అయి ఉంది. పాలిటిక్స్ ఆయన రీసెంట్ 5 కంట్రీస్ విజిట్ కూడా ఎక్కువ ఫోకస్ ఆయన ట్రేడ్ మీద పెట్టారు. ట్రేడ్ ఇప్పుడు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఐమెక్ మీద పెట్టారు కాన్సన్ట్రేషన్ అంతా. ఇక్కడ మొదలెడితే బాంద్రా పోర్ట్ దగ్గర మొదలెడితే సైప్రస్ పోర్ట్ దాకా. అది పబ్లిక్ని సప్రెస్ చేస్తుంది కదా సార్. దేన్ని ఆయన స్ట్రాంగ్ చేస్తున్నారో సప్రెస్ చేస్తుంది. మనం ఏం చెప్తే వింటారో అదే చెప్పాలి సార్. అది తిట్టితే వింటారంటే తిట్లే వాడాలి. బట్ మీకు తెలిసిందే ఆయన అమ్మవారి యొక్క ఆయన నవరాత్రులు చెప్పులు కూడా వేసుకున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇప్పుడు కాదు గుజరాత్ టైంలో కూడా నాకు మంత్లోనో 2 monthsలో నేను వనవాసం చేసి వస్తూ ఉంటాను. ఒక ఆముదం బాటిల్ పట్టుకొని వెళ్తాను, ఫారెస్ట్లో కొద్ది స్పెండ్ చేసి వస్తూ ఉంటాను అంటారు. అకల్టిజం ఫారెస్టే కదా సార్. ఏంటి చేశారు అది? అకల్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదండి ఆయనకి. ఇప్పుడు ఆయన మీద చాలా ఎలిగేషన్స్ కూడా వాటికి సంబంధించి ఉన్నాయి ఓల్డ్ డేస్లో. మీకు ఆయన చరిత్ర మొత్తం చూసినా, అంటే ఆయన లైఫ్ ప్యాటర్న్ చూసినా, ఒక ఇష్యూ జరిగిన ప్రతిసారి ఆయన ఎదుగుతారు. అంటే సంక్షోభం నుంచి ఆయన అవకాశాలు సృష్టించుకుంటారు. ఆయన జాతకం అలాంటిది సార్. ఒక సంక్షోభం జరుగుతుంది. మీరు ఆయన గుజరాత్ సీఎం చూస్తే అవును, ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు కూడా సార్ ఆయన ఏదో ఒక ఇష్యూ జరగడం, ఒక మెట్టు ఎక్కడం, ఇష్యూ జరగడం, మెట్టు ఎక్కడం, అలాగే కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆయన లీడ్ చేయడానికి ఈజ్ నియరింగ్ వచ్చే ఇప్పుడు 2029 అంటే 80కి వచ్చేస్తారు. అవును సార్. బీజేపీకి సరే శాస్త్రం ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళు కొందరు ఉన్నారు. అలాగే అక్కల్ట్ సైన్సెస్లో ఎక్కువ శక్తి ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు నాకు తెలిసి. ఎందుకు నేను ఈ ప్రస్తావన చేస్తున్నానంటే మీకు తెలిసే ఉంటుంది, నారాయణ దత్ శ్రీమాలి గారు తార సాధకులు. ఆయన తార వాస్తవంగా మన దశామహ విద్యల్లో ఉన్నప్పటికీ బౌద్ధులు ఎక్కువ ఆరాధించిన దేవత. అండ్ తార మంత్రం కూడా వాళ్ళకి ఫలించినట్టుగా హిందువులకు ఫలించదు. తార వాళ్ళకు అంటే పిలిస్తే పలికేదేమో వాళ్ళకి. ఇప్పుడు ఆ తార సాధన అనేది మోదీ గారి కోసం కొందరు చేస్తున్నారని. తార ఏంటి? పవరు, ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్ అబండెంట్ రెవెన్యూస్ ఇస్తుంది. బట్ తారకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని నారాయణ దత్ శ్రీమాలి గారు రాసిందని. ఎవరు సాధకులు ఉన్నారో వాళ్ళతోటే ఆ సంపద వెళ్ళిపోతుంది. వాళ్ళు నిష్క్రమించినప్పుడు వాళ్ళతో పాటు ఆ సంపద వెళ్ళిపోతుంది. అప్రావెస్న స్తంభం. సంపద అంటే ఎంతసేపు మనం మానిటరీ టర్మ్స్లో మాట్లాడాలి. సంపద అనేది వాళ్ళు సమకూర్చుకున్న కీర్తి కానీ, యశస్సు కానీ, ప్రభావం కానీ వారితో పాటు అంతరించిపోతుంది. నిజమేనా సార్? అది అకల్టిజం కదా సార్. అది అంతేనా? మీకు శవపాష్పతం ఉంది, డెడ్ బాడీ మీద కూర్చొని చేస్తారు.
అది మిస్లీడ్ అనండి, లేకపోతే అది ఒక అంటే వేస్ట్ రిచువల్ అనండి, లేకపోతే అదొక మూఢ విశ్వాసం స్ప్రెడ్ చేయడం అనండి. బట్ అదొక సబ్జెక్టే ఉంది దాని మీద. ఇప్పుడు అలా మీరు ఇప్పుడు చెప్పినట్టు హిందూ దశమహావిద్యల్లో ఉండి దానిలోని డీకోడ్ చేస్తేనే కదా బౌద్ధులకి అది వాళ్ళకి అమ్మవారు కూడా వాళ్ళకి వశపడినట్టు. మరి మీకు అదే చెప్తున్నాను సార్, మీరు ఆ ప్యాటర్న్ చూడండి. ప్యూర్ బౌద్ధిస్ట్ మాంక్స్ కనుబొమ్మలు తీయాలి, హెయిర్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. ఓకే, వాళ్ళ శక్తిని కట్టడి చేసేవాళ్ళు. వాళ్ళ వెనకాతలో ఉన్న వాళ్ళ సంగతి చెప్పండి. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సాధన చేసినప్పుడు మళ్ళీ కనుబొమ్మలు అవి పెరగాలి. ఓకే, వాళ్ళు సాధన చేసేప్పుడు కనుబొమ్మలు తీసేస్తారు. అందుకే మీకు దృష్టి వలన ఎక్కువ పట్టు సంపాదించగలిగే మతం అది. ఓకే, అందుకే మీకు ఐ కాంటాక్ట్ చూడండి. ఇప్పుడు 7 సెన్స్ సినిమాలో కూడా ఐ కాంటాక్ట్ కోసం చెప్తారు. అంటే హెయిర్ ఉన్న ప్రతి చోట కూడా ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయి సార్. మన ఋషులు చూడండి ఫుల్ పెంచుకుంటారు. కంప్లీట్గా అదే మౌంటైన్స్లో ఉండే మరొక మాంక్ థియరీ బౌద్ధులు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ దాంట్లో ఇది అవ్వాలంటే కనుబొమ్మలతో సైతం హెయిర్ని ఎలిమినేట్ చేయాలి. అంటే మీ ఎనర్జీని నా బాడీలో వాడేటప్పుడు నా ఎనర్జీతో కంట్రోల్ చేసి దాన్ని బాగా డెవలప్ చేయగలిగితేనే అది పనిచేస్తుంది. లేకపోతే సేమ్ ఋషుల్లాగే సాధకులు అవ్వాలి కదా, వాళ్ళ ప్యాటర్నే వేరు. ఇంకా ఉన్నారండి అక్కడ? ఉన్నారు సార్. నేను రీసెంట్లీ తవాంగ్ వెళ్ళాను. తవాంగ్ మానిస్ట్రీలో ఉన్నాను. ఆ మానిస్ట్రీలో ఉన్నప్పుడు అందులో ఇంకా డెప్త్ సాధన చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తున్నది, వాళ్ళ మ్యూజియంలో ఉన్న బుక్ లిటరేచర్ అంతా కూడా అకల్టిజం మీద ఉంది. ప్లస్ మీకు ఈరోజు మ్యూజియంలో వీడియో అలా వెళ్ళాడు కానీ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. మనిషి పుర్రెకి అటు ఇటు పాము చర్మం పెట్టి వాళ్ళొక మ్యూజిక్ ఇచ్చేసారు. అంటే ఎయిర్లో ఏ ఫ్రీక్వెన్సీ కోసం అనేది ఇప్పుడు డమరకం చేశారు. అలాగే ఫుడ్కిను మంత్రోచ్చారణ చేసేటప్పుడు హ్యూమన్ స్కల్కి అంటే పచ్చలు పగడాలు పొదిగారు. అంటే ఇవన్నీ అకల్టిజం కదండి, ప్యూర్లీ అకల్టిజం. ఆ థింగ్స్ కూడా పెట్టారు వాళ్ళు. నేను చూసినంత వరకు, నేను చేసిన రీసెర్చ్ కూడా రీసెంట్లీ మయన్మార్ వెళ్ళాను. మయన్మార్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని గణపతి టెంపుల్స్. అకల్టిజం గణపతి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ ప్రయారిటీ. కానీ అప్పుడులోనే ఫారెస్ట్లో అన్ని టెంపుల్స్ కట్టి సాధన చేశారంటే ఇప్పుడు చేతబడి పుట్టినిల్లు లాంటిదండి మయన్మార్. మరి బస్తర్ కన్నా పెద్దది, చాలా పెద్దది సార్. ఆల్మోస్ట్ ఫస్ట్ కలెక్టర్ పోస్టింగ్ వచ్చిన ఆయన కూడా రిజైన్ చేశాడు ఆ ఊరుకోలో. అది ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు లేదు, ఆ విద్య అంతరించిపోయింది. నేను మొన్న అలా రీసెర్చ్ కోసం వాళ్ళ మ్యూజియం విజిట్ చేశాను. అది ఆయనకు దాని ఫౌండర్ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్, అంటే వాళ్ళ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళతో అందరితో మాట్లాడినా నాకు అర్థమైంది. అది వాళ్ళు గణపతి ఆరాధన ఎలా చేస్తారంటే ఇంకా అలా చేస్తారు. గణపతికి బలిచ్చే విధానం భారతదేశం మొత్తంలో అక్కడే ఉంది. కామాఖ్యకి జస్ట్ 50 కిలోమీటర్స్. ఇది బర్మా చెప్పిన మయన్మార్. అక్కడ ఏ టెంపుల్ అండి మీరు విజిట్ చేసింది? నేను ఆల్ గణేష్ టెంపుల్స్ అండి. అక్కడ అంటే వనదేవతలకు అనుగుణంగా గణేష్ సాధనలు ఉన్నాయి. ఆ మ్యూజియం నిండా కూడా మీకు హ్యూమన్కి సంబంధించిన థింగ్స్ దగ్గర నుంచి గొడ్లకు పుర్రె వరకు ఉన్నాయి. ఆ రిచువల్స్కి వాడిన థింగ్స్ అవి, ఫ్లష్. మరి అవన్నీ మ్యూజియం పెట్టి ఇంకా మెయింటైన్ చేస్తున్నారండి అక్కడ. ఎందుకంటే దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు అక్కడ.